హాయ్ అండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కూరపోపులు వేసుకోవాలండి. కూరపోపులు వచ్చేసి బాగా వేపుకోవాలి. అవి దోరగా వేగినాక అందులో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కరివేపాకు యాడ్ చేసుకోవచ్చండి. కరివేపాకు లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగాలని చెప్పేసి ముందుగానే సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఉల్లిపాయలు, అందులోనే బీన్స్ వేస్తున్నా. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఏ కర్రీ చేస్తున్నా. ఇంకా బీన్స్తో పాటు క్యాబేజీ తురుము కూడా యాడ్ చేస్తున్నాను అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాగ వచ్చేసి బాగా చేసుకోవచ్చండి. అంటే ఒక వెజ్ కర్రీలా అనమాట. ఇందులోనే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. చూడండి, బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే కర్రీ మాడిపోతుంది. ఒక 5 నిమిషాలు పోయినాక తీసి కలుపుకొని అందులోనే ఇంకొచ్చేసి స్పైసెస్ యాడ్ చేస్తానండి. కారం, పసుపు, ధనియాల పొడి యాడ్ చేస్తున్నా. మీకు నచ్చితే గరం మసాలా యాడ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అండి. సమ్మర్ కదా, నేను గరం మసాలా స్కిప్ చేశాను. సో ఈ స్పైసెస్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. నేను వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ తీసుకుంటానండి. క్యాబేజీ, క్యాప్సికమ్, ఇవి బీన్స్, క్యారెట్ సపరేట్గా ఉంచుతానండి. కర్రీస్ అన్నీ అయిపోయినాక ఇలా లాస్ట్లో వెజ్ కర్రీ ఇలా చేసుకుంటా. ఇది వచ్చేసి చపాతీ, రైస్లోని దేనికైనా బాగుంటుంది. స్పైసెస్ అన్నీ కలుపుకొని చూడండి, ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఇంకా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. వాటర్ యాడ్ చేసి కలుపుకుంటున్నానండి. కొంచెం వాటర్ కావాలనిపించింది, సో అందుకే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇంకా గ్రేవీ మగ్గిన దాన్ని బట్టి, కర్రీ మగ్గిన దాన్ని బట్టి ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా అలానే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఈసారి వచ్చేసి వాటర్ పోసాం కదండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా తర్వాత ఒక 5 నిమిషాలు పోయినాక తీస్తే వాటర్ మొత్తం ఇంకిపోతుందండి. ఇంకిపోయినాక ఇంకా అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కర్రీ సర్వ్ చేసుకోండి.